బావిలో వెలిసిన బంగారు తల్లి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు వడివడిగా జరుగుతూ ఉన్నాయి. ఓవైపు భక్తుల కోసము ఏర్పాట్లను వడివడిగా పూర్తి చేస్తున్నారు అధికారులు. మరోవైపు కళ్యాణ మండపం కూడా సిద్ధమవుతుంది. లోక కళ్యాణం కోసం జరిపించే అమ్మవారి కళ్యాణం కోసం భారీ ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఆద్యాంతం కన్నుల పండుగ అయితే ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అయితే కళ్యాణానికి వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. ఇప్పటికే మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. భక్తుల కోసము భారీగా అయితే టెంట్లను ఏర్పాటు చేశారు. క్యూ లైన్ లో వచ్చే విధంగా బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు అమ్మవారి కళ్యాణ మండపం కూడా సుందరంగా ముస్తాబవుతుంది. కళ్యాణ మండపాన్ని మనం విజువల్స్ లో చూడొచ్చు. బంగారు వర్ణంలో ఎంతో అందంగా అయితే కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. అక్కడ ఇక అమ్మవారి ఆలయాన్ని కూడా రంగురంగుల పూలతోటి సుందరంగా ముస్తాబు చేశారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి దేవాదాయ శాఖ తరఫున ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పటికే చేయడం జరిగింది. ఇంకా రేపు అమ్మవారి కళ్యాణోత్సవము అటెండ్ అవ్వడానికి దాదాపుగా 3 లక్షల నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. ఆ వచ్చే భక్తుల కోసం అని చెప్పి అన్ని రకాల సదుపాయాలు కల్పించాము. తర్వాత విఐపి పాసెస్ కూడా 3,000 పాసెస్ ఇష్యూ చేశాము. తర్వాత ఇంకొక 8,000 పాసెస్ ఇష్యూ చేశాము. 8,000 పాసెస్ మాకు ఇక్కడ సరిపోవట్లేదు. లోకల్గా ఉండే లీడర్స్ కానీ స్థానికులు కానీ అది డిమాండ్ వాళ్ళకి ఇంకా క్లాసెస్ సరిపోలేదని కారణంగా ఇంకొక 3,000 పాసులు అదనంగా మేము ప్రింట్ చేయడం జరిగింది. ఆ ప్రింట్ చేసినప్పుడు ఈ ప్రింటర్ ఈరోజు అకస్మాత్తుగా చెప్పేసరికి హోలోగ్రామ్ వేయడము ఇంకా మాకు టైం పడుతుంది. హోలోగ్రామ్ ప్రస్తుతం మేము వేయలేని పరిస్థితులు ఉన్నామన్నందుకు మేము అట్లాగే భక్తుల విఐపి ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి డూప్లికేట్ పాసెస్ అనేది లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాము. అమ్మవారి కళ్యాణము అంగరంగ వైభవంగా రేపు ఉదయం 3 గంటల నుంచి గణపతి హోమంతో మొదలవుతుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారము మరి బల్కంపేట వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేమి వివిధ పార్టీలు అయితేనేమి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి స్వచ్ఛందంగా అమ్మవారి కళ్యాణం రోజు అన్నదానాలు చేయడానికి బల్కంపేట చుట్టుపక్కల ప్రాంతాల అసోసియేషన్లు కూడా సిద్ధంగా ఉన్నారు. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరి దేవాలయ అధికారులు కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. మరి ఏర్పాట్లను కూడా మరి ఇంతకుముందే మా సనత్ నగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారం రోజుల నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడక్కడ ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ వివిధ అధికారులు అన్ని రకాల జిహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటే కానీ పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ కానీ అందరికీ తగిన సూచనలు మరి ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఎమ్మెల్యే గారి అనుభవంతో మరి గత 10 సంవత్సరాలుగా ఆయన నిర్వహించినటువంటి ఈ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన అనుభవాన్ని అందరితో షేర్ చేసుకుంటూ అందరినీ కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకుంటూ మరి ఈ ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి రేపు జరగబోయే కళ్యాణానికి మరి తెలంగాణ ప్రాంత వాసులే కాదు మరి తెలంగాణ రాష్ట్ర వెలుపల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా వస్తారు. వారికి అందరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా క్యూ లైన్ చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా వాలంటరీగా లోకల్గా ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళం సహకరిస్తాం. వాలంటరీగా మా యొక్క సహకారాన్ని టెంపుల్కి అమ్మవారి సేవలో ఉపయోగిస్తాం. ఈ టెంపుల్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు ట్రాఫిక్ కి సంబంధించి కూడా రేపు ఈ ప్రాంతం అంటే రేపు కళ్యాణ మహోత్సవం, ఎల్లుండి రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరగబోతోంది. 2 రోజుల పాటు కూడా ఈ బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని కూడా ట్రాఫిక్ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులతో పాటు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బల్కంపేటలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం కోసం అయితే ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎటువంటి లోటుపాట్లు లేకుండా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఇక రేపు ఉదయం 3 గంటల సమయంలో అయితే గణపతి హోమంతో పూజా కార్యక్రమాలు అనేవి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిపించేందుకు కూడా వడివడిగా ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. ఇటు మెడికల్ క్యాంపులు కావచ్చు, తాగునీటి సదుపాయం కావచ్చు, అదేవిధంగా భద్రతకు సంబంధించి పోలీసు బందోబస్తు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లను అయితే వడివడిగా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.